హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే ప్రభుత్వ బీమా సంస్థ నుంచి అయితే కొత్త ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. దాదాపు 500 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయన్నమాట. మీకు శాలరీ కూడా 40,000 వరకు వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు బీఎస్సీ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, బీఏ, బీబీఏ, ఆర్కిటెక్చర్, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, నర్సింగ్ ఫీల్డ్ అయినా, అగ్రికల్చర్ ఫీల్డ్ అయినా, ఎలాంటి ఫీల్డ్లో మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, లేకపోతే ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. తెలుగు భాష అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు వేరే స్టేట్లకు అప్లై చేద్దాం అనుకున్నట్లయితే ఆ స్టేట్ యొక్క రీజనల్ లాంగ్వేజెస్ అయితే రావాలన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు, ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వెంటనే అయితే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే ప్రభుత్వ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే మనకి ఇది రావడం జరిగింది. సో ఇది లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అండర్టేకింగ్ సంస్థ అన్నమాట. సో ఈ సంస్థ నుంచి అయితే మనకి అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మనకి డైరెక్ట్ గా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ తెలంగాణలో కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో తెలంగాణలో కూడా అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట కేటగిరీ వైజ్ గా. సో ఇక్కడ మనకి ఈవెంట్స్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. 17th డిసెంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అనేది. కాబట్టి తప్పకుండా అప్లై చేసేసుకోండి. మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయరు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే తెలియడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్స్ రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ అయితే కావాలన్నమాట. ఆంధ్ర, తెలంగాణలో మీరు జాబ్ చేయాలనుకున్నట్లయితే. సో నేషనాలిటీ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 21 ఇయర్స్ అయితే మీకు ఉండాలన్నమాట. 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసేసుకోవచ్చు. సో 30 ఇయర్స్ కాకుండా మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అయితే 10 ఇయర్స్ వరకు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎలాంటి అగ్రికల్చర్ డిప్లొమో, లేకపోతే నర్సింగ్ ఫీల్డ్, లేకపోతే ఎలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్ అయినా సరే మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తే సరిపోతుంది. మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది, కేవలం డిగ్రీ, ఎలాంటి డిగ్రీ పాస్ అయినా సరే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్. రీజనల్ లాంగ్వేజ్ అంటే మీరు ఆంధ్రాలో, తెలంగాణలో అప్లై చేస్తున్నట్లయితే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా రావాలన్నమాట. సో మీ అందరికి తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీగా, మనం ఇక్కడే పుట్టాం కాబట్టి, ఇక్కడ పెరిగాం కాబట్టి అందరికి తెలుగు లాంగ్వేజ్ వచ్చే ఉంటుంది. సో అది ప్రాబ్లం ఏం లేదు. సో తర్వాత ఇక్కడ మనకి వీటికి సంబంధించి ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది, ఆబ్జెక్టివ్ టెస్ట్ మాత్రమే. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే ఉన్నాయి, అవి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించి 100 మార్క్స్ కి అయితే ఉండడం జరుగుతుంది. జస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఇవే ఉంటాయి అనమాట. జస్ట్ 60 మినిట్స్ లో అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనమాట. సో దాంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే 200 మార్క్స్ ప్లస్ 250 మార్క్స్ కి అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఇవే ఉంటాయి అనమాట మీకు. సో ఇది కూడా 120 మినిట్స్ అయితే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో టోటల్ స్కోర్ బట్టి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఫైనల్ సెలక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
కానీ ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ వస్తే సరిపోదనమాట. ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్స్ కూడా మీకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది. 1/4 మార్క్ అయితే మీకు ఎవ్రీ రాంగ్ ఆన్సర్‌కి అయితే మార్క్స్ అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతాయి. సో, అది మాత్రం చూసుకొని అప్లై అంటే ఎగ్జామ్ అనేది రాయండి. సో, ఇక్కడ మనకి మెడికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించి కూడా అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి కాల్ లెటర్ కూడా అయితే వస్తుందనమాట ఆన్‌లైన్‌లో. సో, అప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్‌తో పాటు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఫోటో కాపీ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ఐడెంటిఫై వెరిఫికేషన్ చేసేసిన తర్వాత బయోమెట్రిక్ డేటా ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మీకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ టెస్ట్ ఏంటని చెప్పి అనుకోమాకండి. సో, రీజనల్ లాంగ్వేజ్ టెస్టింగ్ అంటే ఏం లేదు. ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్‌లో సెలెక్ట్ అయ్యారో, క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా రీజనల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించిన టెస్ట్ అనమాట. అది జస్ట్ మీకు టాప్ స్కోర్ రావాలి అలాంటిది ఏం లేదు. జస్ట్ క్వాలిఫై అయితే చాలు. జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. మనకి ఎలాగో తెలుగు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదనమాట. సో, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే సో, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో కూడా. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ యొక్క ప్రతి జిరాక్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ జిరాక్స్ మీద మీ సైన్ కూడా అయితే చేసి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సెలక్షన్ అయిపోయిన తర్వాత సో, వీటికి సంబంధించి ఏమేం డాక్యుమెంట్ తీసుకెళ్లాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో, ఇవన్నీ చెక్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లారండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన స్టేట్ లోనే ఉంటాయన్నమాట. సో, వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలులో అయితే ఉండడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి అయితే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మాత్రమే ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్‌లో. సో, మన తెలంగాణ వచ్చేసరికి తెలంగాణలో కూడా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌కైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి సెంటర్స్ ఇవి. సో, మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి అయితే హైదరాబాద్ ఒకటే మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఓన్లీ ₹100 మాత్రమే ఉందన్నమాట అప్లికేషన్ ఫీజు అనేది. సో, వీళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేసేసుకోండి ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో. సో, వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్ అని చెప్పి అదర్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పి సో, వాళ్ళైతే ₹850 అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మాత్రం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి చాలా తక్కువ ఉంది. మనకి ఎక్కువ ఉందని చెప్పి ఆలోచించమాకండి. ఎవరైతే సీరియస్ గా ఎవరైతే క్యాండిడేట్స్ జాబ్ కావాలి, ఎగ్జామ్ కొట్టాలనుకుంటున్నారో సో, వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇవి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఎలాంటి తీసేయడం ఏమి ఉండదు. సో, ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పి కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజ్, స్కాన్ అండ్ అప్లోడ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ఫీజ్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు అప్లోడింగ్ కి సంబంధించి ఫోటోగ్రాఫ్ అని, సిగ్నేచర్ కి సంబంధించి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ డిక్లరేషన్ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అనేవి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఇక్కడ మనకి కోడ్స్ అని చెప్పింది ఐ దగ్గర నుంచి ఇక్కడ మనకి రిక్వైర్డ్ అని చెప్పి చూసారా. ఈ 2 లైన్స్ అయితే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. ఇది వైట్ పేపర్ మీద రాసి ఇక్కడ బ్లాంక్ లో అయితే మీ నేమ్ రాసి మీరైతే దాన్ని ఫోటో తీసి దాన్ని పీడిఎఫ్ చేసి దాన్ని కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ దగ్గర. సో, ఇలా అయితే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా అయితే మనకి వీటికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఆన్లైన్ లో ఎలా గైడ్ లైన్స్ కూడా అయితే ఇచ్చారు ఎలా అప్లై చేయాలని చెప్పి. సో, ఇదంతా మీరు చదువుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. తర్వాత ఇక్కడ మనకి ప్రొబేషన్ పీరియడ్ కూడా అయితే ఉంటుందన్నమాట. ప్రొబేషన్ పీరియడ్ అంటే మీకు జాబ్ లో సెలెక్ట్ అవుతారు కదా. సో, జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత 6 మంత్స్ పాటు మీకు ట్రైనింగ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ అప్పుడు మీకు 25,000 వరకు అయితే మీకు ఇస్తారనమాట. ట్రైనింగ్ పార్షియల్ కాస్ట్ అనేది. తర్వాత వీటికి సంబంధించి ఎమాల్యుమెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూసినట్లయితే ఎమాల్యుమెంట్స్ మీకు 40,000 పర్ మంత్ వరకు మీకు శాలరీ అయితే ఇస్తారనమాట ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్ లో మెట్రో సిటీస్ లో. తర్వాత అదర్ అలయన్సెస్ కూడా అయితే ఉంటాయి అనమాట. అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్ సబ్సిడీ అండ్ అదర్ స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. మెడికల్ బెనిఫిట్స్ ఇవి కూడా అయితే మీకు వస్తాయి అనమాట. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. చాలా మంచి ఎమాల్యుమెంట్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఉందన్నమాట. సో, జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే మీరు చదవాల్సి ఉంటుంది. సో, ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అయితే అప్లై చేయాల్సి ఉంటుంది.
సో తప్పకుండా అందరూ చదివి మాత్రమే అప్లై చేయండి. చాలా మంది చదవకుండా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది జరుగుతుంది వీటికి సంబంధించి అప్లై చేయడానికి. సో ఇదైతే మీకు ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. సో 500 వేకెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు. 500 అసిస్టెంట్ వేకెన్సీస్ 17th డిసెంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు లాస్ట్ డేట్ అయితే 1st జనవరి 2025 అనమాట. సో ఆ లోపల అయితే మీరు అప్లై చేసేసుకోండి. సో లాస్ట్ డేట్ దాకా మీరు అస్సలు వెయిట్ చేయకండి. సో లాస్ట్ డేట్ మీరు చేసినట్లయితే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకోవడానికి కుదరదు. అందుకని మీరు ఈ వీడియో చూడంగానే అప్లై చేసేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది రైట్ సైడ్ లో. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి లాస్ట్ నేమ్ అంది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీ సర్టిఫికేట్స్ లో ఎలా ఉంటుందో అది ఇక్కడ మొత్తం ఎంటర్ చేసేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ మీ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అదే ఎంటర్ చేయండి మళ్ళీ. సో ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎలా రాయాలంటే ఇక్కడ మీరు సంథింగ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా. సో @gmail.com అలా ఉంటాయి కదా. సో @ దగ్గర ఇక్కడ మీరు డొమైన్స్ నేమ్స్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది gmail.com అని చెప్పి. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు @ కంటే ముందర ఏదైతే ఉంటుందో అది ఈ బాక్స్ లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం చూసి అప్లై చేయండి. ఇక్కడే @ అని చెప్పి పెట్టేయకండి. @gmail.com అని మొత్తం రాసేయకండి. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి దగ్గర మొత్తం gmail.com దగ్గర మీరైతే రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ ఆప్షన్ కి అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడైతే మీరు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడింగ్స్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఆ డీటెయిల్స్ లో అయితే మీకు వెళ్ళిపోయిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఇలాగే క్లిక్ చేసినట్లయితే లాస్ట్ కి ప్రివ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ప్రివ్యూ అంటే మీరు ఇప్పటిదాకా చేసిన డీటెయిల్స్ అన్ని అయితే మీరు అన్ని చెక్ చేసుకుని అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లోడింగ్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ అప్లోడింగ్స్ లో ఏంటంటే మీకు డాక్యుమెంట్ అంటే వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లేకపోతే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్స్ ఇలాంటివి ఉంటాయి సార్. సో అవి కూడా అయితే అప్లోడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్ గా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWD క్యాండిడేట్స్ కి అయితే ఓన్లీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనమాట. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా అందరూ అప్లికేషన్ ఫీజు పే చేసేసిన తర్వాత మీరు ఫైనల్ గా రిసిప్ట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలా సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరైతే అప్లికేషన్ ఫామ్ ని కావాలనుకుంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో తప్పకుండా ఇలా ఆన్లైన్ లో అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరిని అడగకుండా డైరెక్ట్ గా మీ మొబైల్ నుంచే కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ. ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే చాలా కష్టం అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. సో మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.